హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు బాగున్నారా? నేను మీ క్రియేటర్ని. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడు ఎక్కడ జన్మించారు, ఆయన యొక్క చరిత్ర ఏంటి, అవన్నీ ఈరోజు మీకు వివరించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. హనుమంతుడి యొక్క విద్యాభ్యాసం ఎలా జరిగింది అంటే, హనుమంతుడు సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తాను ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోనూ వ్యాకరణంలోనూ పండితుడయ్యాడు. హనుమంతుడు మహాశక్తిమంతుడు, బలశాలి అయిన సహజ సిద్ధమైన వానర లక్షణాల వల్ల కొంటె పిల్లవాడిగా మారి అల్లరి చేసేవాడు. మునుల నారచర్యలు చెప్పివేయడం, అగ్నిహోత్రాలు ఆర్పివేయడం చేస్తూ వారిని విసిగించాడు. అప్పుడు మునులు హనుమంతుని శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపించి, ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి తన శక్తి తెలిసి వస్తుంది అంటారు. అందువల్ల ఆగడాలు తగ్గి హనుమంతునికి చదువు ధ్యాస పట్టింది. గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరించాడు. సుగ్రీవుడు, అతని అన్న వాలి కిష్కింధలో ఉన్న వానరులు. అప్పుడు వానరులకు వృక్షరజనుడు రాజై కిష్కింధను రాజధానిగా చేసుకొని పాలించేవాడు. అతనికి 2 కొడుకులు, వాలి, సుగ్రీవులు. వాలి రాజైన తర్వాత సుగ్రీవునికి అంతరంగికుడుగా ఆంజనేయుడు పనిచేసేవాడు. వాలి మహాబల సంపన్నుడు. రావణాసురుడంతటి వాడే అతని శక్తి ముందు తల వంచి స్నేహితుడిగా మారిపోయాడు. ఒకసారి మాయావి అనే రాక్షసుడు వాలితో యుద్ధం చేయడానికి వచ్చాడు. ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానిస్తాడు. వాలి, సుగ్రీవులు అతని ముందుకు వచ్చారు. వారిని చూడగానే మాయావికి పై ప్రాణాలు పైకే పోయాయి. భయపడి పారిపోయాడు. వాలి అతన్ని వదలక అనుసరించాడు. మాయావి ఒక బిలంలోకి దూరి మాయమయ్యాడు. వాలి సుగ్రీవునితో, నువ్వు ఇక్కడే నా కోసం వేచి చూడు, వాడెక్కడున్నా సరే వాడిని చంపి కానీ తిరిగి రాను అని బిలంలోకి దూరాడు. 7 ఏడాది పాటు ఆ బిలం దగ్గరే గడిపాడు. ఇంతలో రాక్షసుల ఆర్తనాదాలు, ఏరులై పారుతూ రక్తం బిలం నుంచి బయటకు వచ్చింది. సుగ్రీవుడు రాక్షసుల చేతిలో చనిపోయాడని భావించి, వాలినే జయించిన రాక్షసుడు తిరిగి బయటకు వస్తే తమ జాతి మనుగడకే ప్రమాదం అని భావించి బిల్లాన్ని ఒక పెద్ద రాతితో మూసి విచారిస్తూ కిష్కింధకు పోయి జరిగిన సంగతి వాలికి చెప్పి అంత్యక్రియలు చేశాడు. వానర పెద్దలు సుగ్రీవుడిని రాజును చేశారు. కొన్నాళ్లకు బిలం ముందు ఉన్న రాయిని కాలితో తన్ని కిష్కింధకు వస్తాడు వాలి. అతనికి జరిగిన సంగతి సుగ్రీవుడు చెప్పబోగా వినక అతన్ని చంపడానికి సిద్ధమవుతాడు వాలి. ఇక అక్కడ ఉంటే ప్రమాదం అని భావించిన సుగ్రీవుడు అరణ్యాలకు పారిపోతాడు. తన జాడ వాలికి తెలిసినప్పుడల్లా వేరే తావుకు పారిపోయి తలదాచుకునేవాడు. నిజానికి వాలి కంటే హనుమంతుడే బలవంతుడు. మునుల శాపం వల్ల తన బలం గుర్తు రానందువల్ల అతను సుగ్రీవునితో పాటు అడవులలోకి పారిపోవలసి వచ్చింది. ప్రతిరోజు ప్రాణభయంతో విలపిస్తున్న సుగ్రీవుడితో ఒకరోజు ఇలా అన్నాడు, మీ అన్న ఒకసారి దుందుబి అన్న రాక్షసుని చంపాడు. వాలి అతన్ని ఎత్తి పడివేగా ఋష్యశృంగ పర్వతం మీద తపస్సు చేస్తున్న మతంగ మహర్షి మీద ఆ కళేబరం పడింది. కోపంతో మతంగముని పర్వతానికి వాలి వస్తే తల పగిలి చస్తాడని శపించాడు. మీ అన్న అక్కడికి రాడు, మనం అక్కడ ఉండడం ఎంతో క్షేమం అని హనుమంతుడు సుగ్రీవునికి చెప్పాడు. ఆ సలహా సుగ్రీవునికి నచ్చింది. హనుమంతుడిని మెచ్చుకొని అక్కడే సుఖంగా ఉండసాగాడు.